ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అఖండ విజయాన్ని నమోదు చేస్తుంది. గడిచిన ఎన్నికల్లో 151 స్థానాలను గెలుపొందిన వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి బొక్కబోర్లా పడింది. అయితే ఈ విజయంలో కీలకంగా ఎవరు వ్యవహరించారన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ విజయానికి పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కే. బీజేపీ పొత్తు సిద్ధంగా లేనప్పటికీ కేంద్ర పెద్దలతో మాట్లాడి ఆయన పొత్తును ఖరారు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా కూటమికి పడేలా పవన్ వ్యూహాలు గీశారు. మొత్తంగా చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ ముందు చూపే కూటమి అఖండ విజయానికి కారణమయ్యాయని చెప్పవచ్చు. కూటమి గెలుపులో పవన్ కీ రోల్. ప్రత్యర్థుల ఆరోపణలు పట్టించుకొని పవన్, కూటమిని జతకట్టడం వెనుక పవన్ కృషి, సీట్ల సర్దుబాటులో పవన్ త్యాగం మరువలేనిది. జగన్ ఓటమి లక్ష్యంగా పవన్ అడుగులు. 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన విజయం. ఆ మధ్యన వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అలవోకగా చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన గొప్పోడని. పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా హాస్య నటుడు ఎంఎస్ నారాయణ చెబుతారు. మాటల మాంత్రికుడు శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన ఈ మాట నిజ జీవితంలో పవన్ కళ్యాణ్కు దగ్గరగా ఉంది. ఏపీలో కూటమి గెలుపు వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఇలాంటి విజయం కోసం పవన్ పరితపించారని, అందుకోసం ఎన్నో మెట్లు దిగారని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. టీడీపీ కూటమి కట్టడం, 3 పార్టీల మధ్య సమన్వయం, ఓట్ల బదలాయింపు వంటి విషయాల్లో పవన్ చూపిన చొరవను గుర్తు చేస్తున్నారు. పొత్తు కోసం ఎన్నో మెట్లు దిగారు పవన్ కళ్యాణ్. ముందుగా సొంత పార్టీ వారిని సముదాయించారు. మన బలం బలగం తెలుసుకొని సీట్లు అడుగుదామని సర్ది చెప్పారు. కాపుల ఆశాజ్యోతి మీరే, మీ ద్వారానే రాజ్యాధికారం సాధ్యం, అందుకే ఎక్కువ సీట్లు అడగండి, సింహభాగం ప్రయోజనాలు పొందండి, ఎక్కువ సీట్లు ఇస్తేనే పొత్తుకు ఒప్పుకోండి. ఇలా చాలా రకాలుగా పవన్పై ఒత్తిడి ఉండేది. కానీ పవన్ ఒకే ఒక్క కృతనిశ్చయంతో ముందుకు సాగారు. అధికారం నుంచి జగన్ని దూరం చేయాలి, బలమైన లక్ష్యంతోనే పనిచేశారు పవన్. అందుకుగాను తనను తాను తగ్గించుకున్నారు. జనసేన బలానికి తగ్గట్లు నడుచుకున్నారు. అందుకు ముందుగా పార్టీ శ్రేణులు మలుచుకున్నారు. సొంత సామాజిక వర్గాన్ని ఒప్పించారు. రాష్ట్ర ప్రజలకు సైతం నిజాన్ని చెప్పారు. వారి మద్దతును కోరారు. సంపూర్ణ విజయం దిశగా పార్టీని నిలబెట్టారు పవన్ కళ్యాణ్. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసింది 21 అసెంబ్లీ నియోజకవర్గాలే. 2 పార్లమెంటు స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. అన్నింటా ఘన విజయాన్ని సాధించింది. ఏపీలో సంపూర్ణ విజయం సాధించింది ఆ పార్టీయే. అయితే ఇదంతా పవన్ ఆలోచనతోనే ముందుకు సాగింది. 3 పార్టీల మధ్య పొత్తు కుదరకూడదని అధికార పార్టీ భావించింది. ఇందుకుగాను ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అంతా చేసింది పార్టీ. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సవాల్ చేసింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని అస్మదీయులతో పవన్పై ఒత్తిడి పెంచింది. బీజేపీ కలిసి రాకుండా ఎన్నో రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ వీటన్నింటికీ చెక్ పెట్టారు పవన్. టీడీపీతోనే పొత్తును ప్రకటించారు. బీజేపీని తీసుకువచ్చారు. సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్నింటిని వదులుకున్నారు. త్యాగాలకు సైతం సిద్ధపడ్డారు. ఓట్ల బదలాయింపులకు కారణమయ్యారు. అవసరమైనప్పుడు తగ్గి తరువాత దూకుడు పెంచి అధికార పార్టీ మెడలో ఉంచారు పవన్ కళ్యాణ్. చివరకు తాను అనుకున్నది సాధించారు.